కర్నూలు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారాయన. కొన్నాళ్ల నుంచి ఊగిసలాటలో ఉన్న బైరెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై అయోమయంలో ఉన్నారు. తాజాగా ఇవాళ సాయంత్రం టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. మరొక వైపు కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి చేరిపోయారు. అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీడీపీలో బైరెడ్డి చేరికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? చంద్రశేఖర్, టీడీపీలో బైరెడ్డి చేరిక వల్ల నందికొట్కూరులో ఆ పార్టీకి ఎట్లాంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది? ఖరారైంది. ఇవాళ కర్నూలులో సీఎం సమక్షంలోనే టీడీపీలో చేరతారా లేదా అమరావతికి వెళ్లి అక్కడ టీడీపీలో చేరతారా అనేది ఇంకా స్పష్టత కావాల్సింది. కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదించి ఆయన కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. అయితే బైరెడ్డిని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతంలో టీడీపీలోనే ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. రాయలసీమంతా కూడా ట్రాక్టర్ యాత్ర, పాదయాత్ర కూడా చేశారు. అయితే రాయలసీమ వాదానికి ప్రజల నుంచి పెద్దగా మద్దతు రాకపోవడంతో రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో పార్టీలో చేరలేకపోయారు. ఆ తర్వాత 2-3 నెలల క్రితం బైరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరి ఆ తర్వాత రాహుల్ గాంధీని కర్నూలుకు ఆహ్వానించి భారీ ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించారు. అయితే కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఆయన విభేదించారు. దాని కారణంగా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తిరిగి ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో కర్నూలులో చేరేది లేదా అమరావతిలో చేరే విషయం పైన కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రశేఖర్, మురళి కూడా టీడీపీలో జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. కొడుమూరులో చివరి వరకు కూడా పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి అది దొరక్క టీడీపీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఆయనకి ఎటువంటి స్థానం లభించే అవకాశం ఉంది టీడీపీలో? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నుంచి ఎలాంటి హామీ వచ్చింది అనే విషయం పైన కూడా ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జిల్లాలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆయన్ని జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయన సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి నందికొట్కూరు నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ బలపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే గౌరు దంపతులు కూడా టీడీపీలో చేరారు. అప్పటికే టీడీపీ అక్కడ బలంగా ఉంది. గౌరు దంపతుల గౌరు వెంకటరెడ్డి బావ శివానంద రెడ్డి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బైరెడ్డి టీడీపీలో చేరితే ఆ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గంలో మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.